చాలా మంది అడుగుతారు, నాకెందుకు ఈ కీడు, నాకెందుకు ఈ నష్టము, నాకెందుకు ఈ పోరాటం, నాకెందుకు పలానా, నాకెందుకు ఈ మాట, నాకెందుకు ఈ దెబ్బ, నాకెందుకు ఈ గాయం. బట్ దెన్ హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వై? ఆయన ఏది అనుమతించినను చివరికి ఆయన నామ మహిమ కొరకు మాత్రమేనండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? మన జీవితంలో ఏది చేసినా దేవునికి మహిమ రావాలి. మనం ఏది చేసినా దేవునికి మహిమ రావాలి. వాక్యం మొత్తం తిరిగి చూడండి. ఆయన నామానికి మహిమ వచ్చేలాగా ఆయన కార్యాలు జరిగిస్తాం చూస్తాము. ఈరోజు దేవుడు, మీరు రాసుకోవాలంటే రాసుకోండి, మొదటగా దేవుడు కోరేది ఆయన నామానికి మన ద్వారంగా మహిమ రావాలి. ఈరోజు చాలా మంది దేవుని ప్రేమను పొందుకున్న వారు దేవుని నామ మహిమాత్మై జీవిస్తానికి ఆశపడతలేదు కదా. ఆయన దగ్గరకు వచ్చి ఆయన దబాయిస్తారు. కావాలంటే నువ్వు దేవుడు కదా, నువ్వు పలానవు కదా, నువ్వు పలానా చేసుకోవచ్చు కదా. అలాంటి ప్రార్థనలు అనేటప్పుడు ఎప్పుడు లూసిఫరే గుర్తొస్తాడండి. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి చెప్తాడు, ఏంటి నువ్వు దేవుడు అయితే ఈ రాయల్ని రొట్టిగా చేసుకో, నీవు దేవుడు అయితే ఆపండి. అలాంటి ప్రార్థనలు చేస్తానంట, ఆపండి. నీవు దేవుడు అయితే నువ్వు నమ్మక్కర్లా, నువ్వు చెప్పక్కర్లా, నువ్వు చెయ్యక్కర్లేదు, దేవుడు అయితే అని నిరూపించుకోవటానికి. లూసిఫర్కి దేవుడు ఏమి ఎక్స్ప్లెనేషన్ చూపలేదు, దేవుణ్ణి అని చెప్పలే. దేవుని దగ్గరకు వచ్చే ఎవరైనా సరే కావాల్సింది విశ్వాసం. నీవు దేవుడు అయ్యా, నీవు చేస్తావయ్యా. బెస్ట్ బైబిల్ చూసినప్పుడు అండి యోబుని చూస్తాం. యోబు గ్రంథము 1:20 వచనం చదువుతారా అండి? అప్పుడు యోబు లేచి తన పై వస్త్రాన్ని చింపుకొని తల వెంట్రుకలు కొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి, అంటే తన తల వెంట్రుకలన్నీ గీసి పడేశాడంట. దేవుని ముందు ఏం చేశాడంట? సాష్టాంగపడి ద వర్డ్ ప్రుస్కను నమస్కారము చేసి, నమస్కారం అని ఉంది. ఇంగ్లీష్ లో చూస్తే వర్షిప్ అన్న మాట ఉంటది. He fell prostrate before Lord and he worshipped. ఆ రెండు మాటలు కలిపి ఒకే మాట రావాలంటే ప్రుస్కను అన్నమాట. ఆయన దేవుని ముందు సాగిలపడి దేవుని ఆరాధిస్తూ దేవునితో ఏమంటున్నాడు? నువ్వు దేవుడివేనా? నాకు కలిగిందంతా ఒకే రోజు తీసేస్తావా? మనలాగా మాట్లాడుతున్నాడా? నాకు ఎందుకు ఈ అన్యాయం జరిగించో? నేను నీ ముందు నీతిమంతులకు నడిచాను కదా, నా జీవితంలో ఎందుకు ఈ కార్యం చేసో? ఎందుకు ఈ నాశనాన్ని అనుమతించో? ఎందుకు అపవాది నన్ను దాడి చేసేలాగా చేసో? నాకు ఎందుకు ఈ కష్టము, నాకు ఎందుకు ఈ నష్టం వాదించాడా? లేదు. ఏమంటున్నాడు చూడండి, ఆయన ప్రార్థన చూడండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దేవా ఏం లేకుండా వచ్చానయ్యా, ఏం లేకుండా పోతానయ్యా, నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకుంటున్నావు. చదవండి దయచేసి. దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామానికి ఏంటంట? హౌ కెన్ యూ ప్రైజ్? ఎలా స్తుతించగలుగుతారు? ఈరోజు మీకు సవాలు, ఒక చిన్నది మీ జీవితంలో పోగొట్టుకున్న వెంటనే దేవుడి మీద అలిగి కూర్చుంటున్నారు. ఉన్నాయండి జీవితం 0. హీ వాజ్ ద రిచెస్ట్ మ్యాన్. ఏమి లేనివాడు కాదు పోగొట్టుకుంటానికి. అన్నీ కలిగిన వాడు, అన్నిటిలో పాటు పిల్లలు పోగొట్టుకున్నాడంట. తల్లిదండ్రులు తెలుసు, నిజంగా తల్లిదండ్రులుగా పిలవబడి నిజంగా తల్లిదండ్రులుగా జీవించేవారైతే పిల్ల మీద ఈ ఏగ వాడుకుంటే ఊరుకోరు కదా, ఒకేసారి పోగొట్టుకుంటే అందరినీ. ఎవరు కారణం? దేవుడు అనుమతించాడు కదా, దేవుడు తీసుకో అన్నాడు కదా, దేవుడు చేసుకో పర్మిషన్ ఇచ్చాడు కదా అపవాదికి. అంటే దేవుడు కారణం కదా. అపవాది వచ్చి ఫస్ట్ అడిగాడా? దేవుడు చెప్పాడు అపవాదితో, నా దాసుడైన యోబుని చూసావా అని. అపవాది వచ్చి కెన్ ఐ టెస్ట్, కెన్ ఐ స్టీల్, కెన్ ఐ కిల్ జోబ్ అని అడగలే. దేవుడు అన్నాడు, హ్యావ్ యూ టెస్టెడ్, హ్యావ్ యూ ట్రైడ్ అవుట్ మై సర్వెంట్ జోబ్? నా దాసుడైన యోబుని చూసావా? నా దాసుడైన యోబు నీతిమంతుడు తెలుసా? చూసి ఈరోజు మన జీవితంలో ఒక్క చిన్నది పోగొట్టుకుంటే వీ హ్యావ్ ఎనఫ్ కంప్లైంట్స్. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయంటే మనసు రావట్లే, ఆరాధించంటే నా మూడు బాలే, ఆరాధిస్తాను మూడు బాలేదంట, ప్రార్థన చేస్తాను మనసు బాలేదంట. ఎందుకు? దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు కీడు అనుమతించాడు, దేవుడు నాకు పలానా నష్టాన్ని కలిగించాడు. స్టాప్ యువర్ కంప్లైంట్స్ బిఫోర్ యూ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలోకి వస్తా ముందు నీ సనుగులు, నీ సాకులు, నీ జీవితంలో జరిగిన నష్టాలు అన్నీ ఆపు. దేవుని సన్నిధిలో వచ్చిన నీవు
దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ధన్యత. నువ్వు దేవుడు ఎవరో నిజంగా గుర్తెరిగిన వ్యక్తి అయితే ఆయన సన్నిధిలోకి వచ్చిన నీవు, అయ్యా ఏదేమైనా పర్వాలేదయ్యా. ఎందుకంటే అక్కడ యోబు ఆనందంతో రాలే. ఆయన తన బాధను తెలియజేస్తున్నాడు. తన వస్త్రాన్ని చింపుకున్నాడు. తన తలకాయ వెంట్రుకలు మొత్తం గుండు కొట్టాడు. దుఃఖం, ఇట్ ఇస్ సాడ్నెస్, సారో, పెయిన్ సాదృశ్యం అక్కడ. ఆ దుఃఖములో, ఆ బాధలో కూడా ప్రభువుని దూషిస్తలేదు, కానీ ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుని ఆరాధిస్తూ, నీకు మహిమ, నీకు స్తుతులు, థ్యాంక్ యూ. మన జీవితంలో దేవుడు ఏదైనా ఇచ్చేటప్పుడు థ్యాంక్ యూ చెప్తాం సులభం. దేవుని స్తుతించని చెప్తాం, దేవా స్తోత్రం ప్రభా అని చెప్తాం సులభం. జీవితంలో ఒక పరిస్థితుల్లో నుండి బయటికి పడ్డ తర్వాత, ఒక పోరాటం నుండి బయటికి పడిన తర్వాత దేవుని స్తుతిస్తాం సులభం. కానీ ఈ పోరాటంలో పడ్డదప్పుడు స్తుతించగలుగుతావా? ఎవరన్నా నాకు ఒక సమస్య వచ్చింది కాబట్టి స్తుతికోవడం పెట్టుకున్నానని చెప్పగలుగుతారా? సమస్యల నుండి బయటకు వచ్చాను, అవసరమైతే స్తుతికోవడం పెట్టుకుని బిర్యానీ పెట్టి పంపిస్తా. కానీ సమస్యలో దిగను, ఇప్పుడేంటి స్తుతి? ఈరోజు చాలామంది వీఆర్ జస్ట్ స్టేయింగ్ ఫర్ సెల్ఫ్, స్వార్థం. అనేక సార్లు మన ఎమోషన్స్, స్వార్థం మన జీవితంలో దేవుని కార్యాలు, దేవుడి ప్రణాళికలు, దేవుని తలంపులు మనలో అన్లాక్ చేయనోకన షట్ డౌన్ ఫ్రమ్ ఇన్సైడ్. దేవుడు తలుపు తీసుకుని లోపలికి రావాలంటే మన లోపల నుండి గొలుము పెట్టుకుంటున్నామంట. అది సనుగుడు. అండ్ యువర్ ఎక్స్పెక్టింగ్ గాడ్ వర్క్. దేవా కార్యము చేయి. దేవుడు ఎట్లా చేస్తాడు? నువ్వు లోపల తలంపు పెట్టుకుంటే. దేవుడు బద్దలు కొట్టుకుని వచ్చే దేవుడు కాదు. అపవాది బంధించాడా, బద్దలు కొట్టుకుని వస్తాడు. నువ్వే తలుపేసుకుంటే డీసెంట్ గాడ్ ఈజ్ నాట్ గోనా బ్యాంగ్ ద డోర్ అండ్ నాట్ డిస్ట్రాయ్ ద డోర్. నీ జీవితంలో నీకు స్వతంత్రత ఇచ్చాడు, నీకు స్వేచ్ఛనిచ్చాడు, నువ్వు చేసిన నిర్ణయాల ప్రకారం నువ్వు బ్రతకాలని. దేవుని వాక్యంలో చూస్తానండి, దేవుడి నామము మహిమపరచబడినట్లుగా దేవుడు ఏదైనా సరే మన జీవితంలో చేస్తానికి సిద్ధంగా ఉన్నాడంట. ఏదైనా అంటే ఎవరిలాంటి వారికి ఆదరిస్తాడంట. ఇంకా కింద నుంచి పైకి వెళ్తా ఉన్నాం కదా, ఇంగ్లీష్లో అయితే ఇలాగ ఉంది, దట్ దే మే బి కాల్డ్ ద ట్రీస్ ఆఫ్ రైచియస్నెస్. ఏంటన్నమాట? తెలుగులో ఎలా ఉందండి? నీతి అను మస్తిక వృక్షములనియు. నీతి అనే మస్తిక వృక్షములనియు. వృక్షములు, ద ట్రీస్ ఆఫ్ రైచియస్నెస్. వాట్ ఈస్ ద ట్రీస్ ఆఫ్ రైచియస్నెస్? హూ? ఎవరైతే దుఃఖములు ఉన్నారో, బూడిదలు ఉన్నారో, బాధలు ఉన్నారో, ఓటములు ఉన్నారో, బంధించబడిన స్థితిలో ఉన్నారో, వారు ఏమని పిలబడేదానికంట? చెప్పండి. వారు ఏమని పిలబడతానికంట? నీతి అనే చెట్లు అని చెప్తాం. ట్రీస్ ఆఫ్ రైచియస్నెస్, మస్తిక చెట్లు. అక్కడ కొమ్మలని చెప్పలే, అక్కడ మొక్కలని చెప్పలే, అక్కడ ఏమని చెప్పబడింది? చెట్లు. దేవుడు మనం మస్తిక చెట్లలాగా ఉండాలని ఆశపడుతున్నాడు. నీ దుఃఖ సమయంలో, నీ బాధ సమయంలో కూడా నువ్వు చెట్లుగా నిలబడాలి. నీ జీవితంలో ఆయన మహిమ రావాలి. వై అ ట్రీ అనేటప్పుడు చూస్తే చెట్టుకి వేర్లు లోతుగా ఉంటాయి, చెట్టుకి వేర్లు బలంగా ఉంటాయి. చెట్టు ప్రతి గాలికి పడిపోదు, చెట్టు ప్రతి గాలికి కొట్టుకుని పోదు. చిన్న చిన్న కొమ్మలు, చిన్న చిన్న చెట్లు అయితే గాలి కొట్టింది ఎగిరిపోతాయి. కానీ కొన్ని డెకేడ్స్గా చెట్లు ఉన్నాయి తెలుసా? విచ్ మీన్స్ గాలి రాలేదని అర్థమా? తుఫాన్ ఎదుర్కోలేదని అర్థమా? వరదలు రాలేదని అర్థమా? ఏమొచ్చినా ధైర్యంగా నిలబడతామని అర్థమా? ఈరోజు దేవుడు మనం ఎలా ఉండాలంట? చెట్లులాగా, నాటబడిన చెట్లులాగా ఉండాలంట. తన కాలమందు ఫలించే చెట్టులాగా ఉండాలంట. యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించువాడు ధన్యుడు, తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడు. దేవుడు అంటాడు, చెట్టు మాత్రం కాదు, నీతి, రైచియస్ ట్రీస్, రైట్ స్టాండింగ్ బిఫోర్ గాడ్. వెన్ ఎవర్ బైబిల్ సేస్ రైచియస్, నీతిమంతులు, నీతిమంతుల గురించి మాట్లాడేటప్పుడు దేవుడు మాకు ఎప్పుడు తెలియజేస్తుంది? యోబు నీతిమంతుడు అన్నప్పుడు దేవుని ముందు సరిగా నిలబడగలిగిన వాడు, దేవుని ముందు ధైర్యంగా నిలబడగలిగిన వాడు. The one who is not guilty to come into the presence of God. Are you feeling guilty? What are you guilty about? What are you guilty about? Have you confessed your guilt? నిన్ను ఏదైతే అపరాధ భావంతో నీలో ఒక అపవాది మాట, కార్యము, క్రియ నీలో తప్పు 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 అన్నది ఒప్పుకున్నావా? ఒప్పుకుంటే why are you guilty? Because the blood of Jesus Christ, యేసు రక్తము మనల్ని నీతిమంతులుగా చేస్తుంది.
ఈరోజు చాలా మందికి వేరులు లేవు, చెట్టులాగా లేరు. గాలి వస్తే ఎగిరిపోయేలాగా ఉన్నారు, తుఫాన్ వస్తే ఎగిరిపోయేలాగా ఉన్నారు, కొంచెం కలవర పరిస్థితులు వస్తే ఎగిరిపోయేలాగా ఉన్నారు, కొంచెం గాలి వేసి ఆకులు ఎగిరితే చెట్టు పడిపోయినంత ఫీలింగ్ ఇచ్చుకుంటారు. ఈరోజు చాలా మంది జీవితంలో స్థిరత్వం లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టెబిలిటీ ఇన్ లైఫ్. చెట్లు సాదృశ్యం స్థిరత్వం, స్థిరమ కలిగి ఉంటాం. వేర్లు సాదృశ్యము లోతు కలిగి ఉంటాం అన్నదప్పుడు బలంగా నిలబడతాం. Many people are not strong in their relationships. Many people are not strong with God. Not many people are strong with their families. Not many people are stable in one place. ఒక ఉద్యోగ స్థలంలో నిలబడరు, ఒక చోట నిలబడరు, ఒక ప్రాంతంలో నిలబడరు. ఇల్లు మార్చినట్టు మారుస్తూనే ఉంటారంట. ఒక పని స్థిరంగా చేయరు. ఇక్కడ గొడవండి, అక్కడ చేరేమండి, అక్కడ గొడవండి, అక్కడ చేరేమండి, అక్కడ గొడవండి, అక్కడ చేరేమండి. ప్రాబ్లం వాళ్ళందరితో కాదు, ప్రాబ్లం నీతో. ఎందుకంటే నీలో స్థిరత్వం లేదు. ఈరోజు చాలా మంది జీవితంలో అంతా సగం స్థిరత్వం లేదు. కానీ దేవుని ద్వారా స్థిరపరచబడిన వారు చెట్లులాగా ఉంటారంట. నీతి కలిగిన చెట్లు, నీతిమంతులుగా, దేనికి భయపడవలసిన అవసరం లేనివాడిగా. నీతిమంతులు దేనికి భయపడవలసిన అవసరం లేదని పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ తెలియజేస్తుంది. యూ డోంట్ హ్యావ్ టు బి వరీడ్ అబౌట్ ఎనీథింగ్. ఏ కాలమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ స్థితిగతిలోనే యూ విల్ నాట్ ఫియర్. ధైర్యంగా నిలబడగలుగుతారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో ధైర్యం ఉందా? దేవుని యందు ధైర్యంగా నిలబడగలుగుతున్నారా? మీ జీవితంలో దేవుని వాక్యంలో నాటబడి ఉన్నారా? ఈరోజు మనల్ని వేరులు కిందకి తన్నేలాగా చేసేది దేవుని వాక్యము. మనల్ని ఆరాధించేలాగా చేసేది మన కొమ్మలంటే దేవుని వాక్యము మనకు వేరులు. ఎంత వేరులు ఉన్నాయి మీ జీవితంలో? ఎంత డెప్త్ ఉంది మీ జీవితంలో? ఎంత వాక్యం ఉంది? ఎంత ప్రార్థన ఉంది? ఎంత ఎరువు ఉంది? ఎంత నీరు ఉంది? ఈ రెండు బ్యాలెన్స్లో లేకపోతే మనిషి బ్రతకలేడు. దేవుని వాక్యము, నీ ప్రార్థన లేకపోతే నీలో స్తుతి ఆరాధన ఉండదు. నాట్ పాసిబుల్. ఎందుకంటే నీ మొక్కలకి, నీ బ్రాంచెస్కి బలాన్ని ఇచ్చేది నీ వేరులు. నీ వేరుల నుండే నీలో బ్రాంచెస్లో, నీ ట్రంక్లో స్ట్రెంగ్త్ ఉంటుంది. ఈరోజు చాలా మంది జీవితంలో దెర్ ఇస్ నో స్టెబిలిటీ. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, దేవుడు చేసే కార్యం ఎలాగ ఉంటుందంటే, గాడ్ విల్ call us the trees of righteousness. బలవంతులుగా నిలబడతాడంట. దట్ దే మే బి కాల్డ్ ద ట్రీస్ ఆఫ్ రైచియస్నెస్, ద ప్లాంటింగ్ ఆఫ్ ద లార్డ్. దేవుని ద్వారా నాటబడిన వారు. ఈరోజు మీ జీవితం దేవుని ద్వారా నాటబడిందా? ఈరోజు చాలామంది కొంచెం ఎండ వస్తే, కొంచెం హీట్ పరిస్థితులు, కొంచెం ప్రెషర్ సిచ్యువేషన్స్, కొన్ని పోరాటాల పరిస్థితులు, కొన్ని బాధ కలిగించే పరిస్థితులు, బాధ కలిగించే మాటలు, బాధ కలిగించే స్థితిగతులు, యూఆర్ ఇమీడియట్లీ గెటింగ్ స్కాచ్డ్. చెట్టు, వేల సంవత్సరాలు బ్రతికిన చెట్టు ఎండలో లేదన్నా, ఎప్పుడు ఎండను అనుభవించలేదన్నా. సైన్స్ గురించి మనం చూస్తే, బయాలజీ మనం చదివితే, సన్ ఈజ్ నీడెడ్ ఫర్ ద ట్రీ టు బికమ్ స్ట్రాంగ్. అవునా కాదా? దేవుడు కూడా మన జీవితంలో శ్రమలు అనుమతిస్తాడు, మాటలు అనుమతిస్తాడు, పోరాటాలు అనుమతిస్తాడు. ఎందుకొరకు? మనల్ని బలవంతులుగా చేస్తానికి. ఎప్పుడు పోరాడని వాడు బలవంతుడు అంటే నమ్మచ్చా? ఎప్పుడు మాట అనిపించుకునేవాడు చాలా దీర్ఘశాంతిమంతుడు అని చెప్తే నమ్మచ్చా? ఎవడు ఎప్పుడు గలకలేదు కాబట్టి ఎప్పుడు నోరు తెరవలేదు, గలికి చూడు, అంతే డిఫరెన్స్. కానీ ఏ పరిస్థితులు వచ్చినా కూడా మౌనంగా, బీయింగ్ క్వైట్, స్టేయింగ్ కంపోజ్డ్ టుగెదర్. అదండి నిజమైన క్రైస్తవ జీవితం. నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, నా దేవుడు ఉన్నాడు. ఎందుకంటే నన్ను నాటిన వాడు దేవుడు, నన్ను ఈ స్థానంలో పెట్టిన వాడు దేవుడు, ఈ పరిస్థితిని కూడా నాకు అనుమతించిన వాడు దేవుడు. దీంట్లో నుండి నేను బయటికి పడినప్పుడు నా జీవితంలో నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, నా దేవుడు నా జీవితంలో సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ఎందుకంటే నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి. వన్ బ్రదర్ హస్ యాక్సెప్టెడ్ విత్ మీ బికాస్ హీ ఈస్ ఫైటింగ్, హీ నోస్ వాట్ ఐ సే. ఈరోజు మిమ్మల్ని చెప్తున్నాను, దేవుని నామంలో దేవుడి కార్యాలు చేస్తానికి ఆశపడుతున్నాడు. నువ్వు సమర్పించుకోవడానికి ఆశపడితే, నువ్వు ఆయన నామ మహిమాత్మై బ్రతుకుతానికి ఆశపడితే, ప్రభువు నిశ్చయంగా నీ జీవితంలో కార్యము జరిగిస్తాడు. ఇంకా ఈ మాటలు మరలా 3వ వచనం మాత్రం చదువుతా ఉన్నాను, నేను ధ్యానిస్తా ఉన్నా. ఒక్కొక్క మాటలో ఎంత సారం ఉంది. ఎక్కడంట? టు కన్సోల్ దోస్ హూ మాన్ ఇన్ జయోన్. సియోన్లో ఏడ్చే వారిని ఓదారుస్తాను గంట.
ఎక్కడున్న వారిని మీరు చెప్పండి. సియోన్ అన్న మాటకి అర్థం ఏంటి? సియోను దేవుని స్థలం, సియోను దేవుని చిత్తం, సియోను దేవుడు ఉండే స్థలం. సియోన్లో ఏడుపు ఉండొచ్చా? ఏం చెప్తారు పాస్టర్ గారు, సియోన్లో ఏడవచ్చా? మరి నా బైబిల్ అదే చెప్తుంది. సియోన్లో ఏడుపు ఉందంట, కానీ ఏడుపు ఉన్న వారిని ఏడుచుకుంటా కూర్చోరా అని చెప్తాం కాదు. ఎవరు ఓదారుస్తారంట? దేవుడు తానే ఓదారుస్తాడంట. గాడ్ హిమ్సెల్ఫ్ విల్ కంఫర్ట్, గాడ్ హిమ్సెల్ఫ్ విల్ కన్సోల్. దేవుడు తానే ఓదారుస్తాడంట. ఏడుపు ఉండొచ్చు సియోన్లో. సియోన్ అనేటప్పుడు అనేక సార్లు చెప్పచ్చు దేవుని చిత్తంలో ఉంటాం. సియోన్ అన్న స్థలం అని చెప్పేటప్పుడు దేవుని చిత్తంలో. ఎందుకంటే ఈరోజు చాలామంది ఈ ప్రశ్నలు ఉన్నారు, నా వివాహం నిజంగా దేవుని చిత్తమేనా? ఇట్ కుడ్ బి 100% God's will. But that does not mean you will never cry. You will cry many often. But then there is one who consoles you. Who is that? God himself. నీవు చేసే పని దేవుని చిత్తమేనా? మరి నాకు ఎందుకు ఈ కష్టం, ఈ నష్టం? దేవుని చిత్తంలో ఉండొచ్చు, కానీ ఏడుపు రావచ్చు, బాధ కలగచ్చు. దేవుని చిత్తంలో ఉంటామంటే క్లౌడ్ 99లో ఎగురుతాం కాదు. చాలామందికి క్లౌడ్ 99 ఇష్టం అంట. ఏ బాధ లేదు, ఏ దుఃఖం లేదు, గాలి తేలిపోవచ్చు, దేవుడు నా తోడున్నాడు. దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, నువ్వు సముద్రంలో వెళ్ళినా నేనున్నా, నువ్వు జలముల్లో వెళ్ళినా నేనున్నా, నువ్వు అగ్నిలో నడిచినా నేనున్నా. అంటే ఈ అన్నిటిలో ఉంటే వెళ్తావు, కానీ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడానికి సాదృశ్యాన్ని ఉండవని కాదు. నీ జీవితంలో పోరాటాలు ఉంటాయి, కష్టములు ఉంటాయి. దేవుని చిత్తంలో ఉన్న మాత్రాన ఇది ఎందుకు జరిగిందని అడగద్దు. దేవా, నీ చిత్తంలో ఉన్న నాకు నిశ్చయత ఏంటంటే నువ్వు నన్ను ఆదరిస్తావు, అది నిరీక్షణ. నీ చిత్తంలో నేను ఉన్నాను, నీ చిత్తంలో ఉన్న నాకున్న ఈ పోరాటంలో, నాకున్న ఈ కష్టంలో, నాకున్న ఈ సవాళ్ళు నువ్వు నన్ను ఆదరిస్తావు. దేవుని వాటిని చూసినప్పుడు we see they who mourn in Zion will be consoled. ఎలాగ ఆయన ఆదరిస్తాడంట? ఆయన ఆదరిస్తాడంట. ఎలాగ ఆదరిస్తాడంట? బూడిదకి ప్రతిగా ఆయన ఆదరించే విధానం ఎలా ఉంది తెలుసా? పోనీలే 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 పోనీలే. ఈ లోక ఆదరణ అలాగ ఉంటాయి. ఈరోజు చాలామంది అలాంటి ఆదరణలు కూడుకుంటున్నారు. ఈరోజు చాలామంది ఎవరన్నా నన్ను ఆదరిస్తే బాగుంటుంది, ఎవరన్నా నా బాధ వింటే బాగుంటుంది, ఎవరి దగ్గరన్నా నేను కక్కించుకుంటే బాగుంటుంది, గబ్బే అవుతుంది. ఎవరిని నిన్ను ఆదరించడు. నీ గుట్టంతా ఊరంతా చెప్తారు, పక్కన ఉన్న గోంతలు చూస్తారు, జాగ్రత్త. నీ బలహీనతలు తెలియజే అది వాళ్ళు బలంగా మార్చుకుని నేను పై నుండి తొక్కుని వెళ్తారు. దట్ ఈస్ పీపుల్. బట్ ఐల్ టెల్ యూ అబౌట్ మై గాడ్. ఆయన ఆదరణ ఏంటి తెలుసా? నువ్వు బూడిద వరకు ఉంటాడు ఆయన. బూడిద లేకపోతే పూదండి ఇది. దేవన్న పరిస్థితి ఎందుకు బూడిద ఇలాగా చేస్తున్నావు? బూడిద లేకపోతే పూదండి ఏంటి? నిజంగా యోబు లాంటి వ్యక్తి, నా విమోచకుడు సజీవుడు, నేను నా కన్నులారా చూస్తాను నా విమోచకుడిని, నేను నా కన్నులారా చూస్తాను నా విమోచకుడిని. వాట్ ఈజ్ ఈ సేయింగ్? నేను బూడిదైనా కూడా పర్వాలేదయ్యా, నెక్స్ట్ పూదండ ఉంది. నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. నా దేవుని చేతుల్లో నేను సమర్పించుకున్నాను. ఆయన దగ్గర నుంచి కీడు మాత్రమేనా? ఆయన దగ్గర నుంచి మేలు మాత్రమేనా? కీడుని సహించవా? కీడు ఓర్చుకోవా? కీడు అంగీకరించవా? దేవుడు నీవు చేసిన తప్పుల్లో నిన్ను సరిదిద్దడానికి కొన్నిసార్లు నిన్ను బూడిద ఎలాగా చేస్తాడు. ఇక్కడ అడుగుతున్నానండి, ఎవరైనా సరే మీ జీవితంలో బూడిదైన పరిస్థితుల్లో నుండి మళ్ళీ పూదండ కలిసిన వారు ఉంటే చేతులు తల్లిలో చెప్తారా? ప్రైజ్ గాడ్ ఫర్ యూ. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హియర్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరున్న పరిస్థితుల్లో ఇఫ్ యూ కెన్ రియలీ ప్రైజ్ గాడ్, ఈ సమయంలో దయచేసి దేవుని స్తుతించండి. ఇఫ్ యూ కెన్ రియలీ ప్రైజ్ గాడ్, యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్, యూ సీక్ హిస్ హెల్ప్. ఆయన సహాయాన్ని వేడుకోండి ఆయన సన్నిధిలో. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ గిల్టీ, కన్ఫెస్. ఒప్పుకున్న ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరచాడు దేవుడు అంట. నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు అంట. ఆయన దగ్గరకు వచ్చిన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు.
తరుణాల తర్వాత తరుణాలు, అవకాశాల తర్వాత అవకాశాలు, ఆయన కృప, ఆయన కనికరాన్ని అధికంగా మన జీవితంలో చూపిస్తూ మనల్ని ఇంకనూ ఆయన ప్రేమించబడిన వారుగా, ఆయన ద్వారా ప్రేమించబడిన వారుగా, ఇంకనూ యోగ్యులుగా, ఇంకనూ నీతిమంతులుగా, ఇంకనూ ఆయన సాక్షులుగా, ఇంకనూ ఆయన సొత్తుగా, ఇంకనూ మన జీవితం దూరంగా ఆయన నామం మహిమపరచబడాలని ఆశపడుతున్నాడండి. అడగండి, దేవా నీ ద్వారా నాటబడిన వ్యక్తిగా నేను ఉండాలయ్యా, నన్ను నాటు ప్రభా, ప్లాంట్ మీ లార్డ్. నీ ద్వారా నాటబడిన చెట్టులాగా నేను ఉండాలయ్యా. ఏమైనా, ఏ పరిస్థితి ఏదైనా, ఏ స్థితిగతులు ఏదైనా నీ ద్వారా నాటబడిన చెట్టుగా నేను ఉండాలి ప్రభా. ఎందుకంటే ఎన్ని తుఫాన్లు వచ్చినా నేను చెదిరిపోనయ్యా, నేను బెదిరిపోను ప్రభా. నా వేరులు నీ యందు ఉన్నాయి, నీ వాకులో నేను వేరులు తనిందని బట్టి దేవా ఏది ఏమైనా నేను కదిలించబడనయ్యా. నాకు బలాన్ని ఇచ్చేది నీ వాకు, నాకు ధైర్యాన్ని ఇచ్చేది నీ వాకు, నాకు తోడు నడిపించేది నీ వాకు. నీ వాకును ఆధారం చేసుకుంటున్నానయ్యా. నీ వాకును ఆధారం చేసుకుంటే నా కాలం అంతా నేను ఫలించే చెట్టులాగా ఉంటానని నీ వాక్యం తెలియజేస్తుంది, నమ్ముతున్నానయ్యా. అవునయ్యా, నేను నీ సొత్తునయ్యా. అన్ని సమయంలో నిన్ను మహిమపరుస్తాను, నిన్ను గణపరుస్తాను. దేవా నన్ను ఆదరించగలిగిన వాడు నీవు ఒక్కడవేనయ్యా. నన్ను బలపరచగలిగిన దేవుడు నీవు మాత్రమేనయ్యా. నన్ను ఓదార్చగలిగిన దేవుడు నీవు మాత్రమే ప్రభువా. నిన్ను సంతోషపరిచే జీవితం నాకు దయచేయి. అడగండి, నిన్ను సంతోషపరచాలి, నా జీవితం ద్వారా నిన్ను మహిమపరచాలి, నిన్ను సంతోషపరచాలి. నాకు ఘనత ఇవ్వగలిగిన దేవుడు నీవు మాత్రమేనయ్యా. నా జీవితం కాలిపోవచ్చు, బూడిదగా మారచ్చు, బూడిదైపోతున్న అందరూ హేళన చేయొచ్చు, కానీ నాకు పూదండనిచ్చే దేవుడు నీవు మాత్రమే. నాకు విలువనిచ్చే దేవుడు నీవు మాత్రమే. నా తలను పైకి హెచ్చించువాడు నీవు మాత్రమే. ఆనంద తైలాన్ని నాకు దయచే ప్రభువా. స్తుతిన వస్త్రము దయచేయ్యా. నేను స్తుతిస్తానయ్యా. ఐ విల్ ప్రైజ్ యు అట్ ఆల్ టైమ్స్. ఏదేమైనా నిన్ను ఆరాధిస్తాను, ఏదేమైనా నిన్ను స్తుతిస్తాను, ఏది ఏమైనా నేను కనపరుస్తానయ్యా. అపవాది చేయగలిగినంత భారభరితమైన ఆత్మ, నన్ను అణిచివేసే ఆత్మ, నన్ను కృంగదీసే ఆత్మ, నన్ను మోసపరిచే ఆత్మ, నన్ను కృంగదీసి నన్ను గిల్టీ అపరాధ భావంతో నింపే ఆత్మ, ప్రభా నువ్వు స్తుతి అనే వస్త్రం నాకు ఇచ్చినప్పుడు నేను ధరించుకుంటే ఏ బాధ లేదు కదా ప్రభా. నన్ను లేవనెత్తేది నీ అభిషేకమే, నన్ను నడిపించేది నీ అభిషేకమే, నన్ను నిలబెట్టి వాడుకునేది నీ అభిషేకమే, నా జీవితం ద్వారా నీకు మహిమని తీసుకొచ్చేది నీ అభిషేకమే. దేవా మమ్మల్ని అందరినీ అభిషేకించే ప్రభా. అడగండి, దేవా నన్ను అభిషేకించయ్యా, నీ ఆత్మతో అభిషేకించే ప్రభా, అభిషేకించయ్యా. నీ సాక్షిగా నిలబడతాను, అభిషేకించయ్యా. నీ సొత్తుగా నిలబడతాను, అభిషేకించు ప్రభువా. నీ కార్యాన్ని వివరిస్తాను, అభిషేకించు ప్రభువా. నీ మహిమను కనబరుస్తాను, అభిషేకించు ప్రభువా. నలిగిన వారిని బలపరుస్తానికి నన్ను అభిషేకించు ప్రభువా. బంధకాలు ఉన్న వారిని విడిపిస్తాను, నన్ను అభిషేకించు ప్రభువా. దేవా నీ ఆశ్చర్య అద్భుత కార్యాలను కనబరుస్తానికి నన్ను అభిషేకించు ప్రభువా. నా జీవితంలో ఏ అపవాదికి అధికారం ఉండడానికి వీలు లేదు ప్రభువా. నా జీవితాలు ఇతరులని బలపరుస్తాను కొరకేనయ్యా. నీ రాజ్యంని కడతాం కొరకే ప్రభువా. నీ సాక్షిగా జీవిస్తాం కొరకే ప్రభువా. నన్ను అభిషేకించు. అడగండి, మనస్ఫూర్తిగా అడిగండి, నన్ను అభిషేకించు, నన్ను అభిషేకించు, ఇప్పుడు నన్ను అభిషేకించు. పరిశుద్ధాత్మదేవా నిన్ను ఆహ్వానిస్తున్నాను, నన్ను అభిషేకించే. లీడ్ మీ, ఫిల్ మీ, రిస్టోర్ మీ, గివ్ మీ జాయ్, అన్స్పీకబుల్ జాయ్. ఉచ్చరంప సఖ్యము కానీ మూలుగులతో ప్రార్థన నీవిస్తావు, కానీ అదే సమయంలో వివరించలేని ఆనందాన్ని నాలో కలిగి చేసే దేవుడు నీవేనయ్యా. అయ్యా నాకు ఆనందాన్ని దయచేయి. లెట్ ద జాయ్ అన్స్పీకబుల్ ఫ్లో అవుట్ ఆఫ్ మీ లార్డ్. నన్ను బట్టి ఇతరుల జీవితం వెలిగించబడాలి, నన్ను బట్టి నీ నామం మహిమపరచబడాలి. ప్రతి అడగండి, దేవా నా ద్వారా నీ నామం మహిమపరచబడాలి, నీ నామం మహిమపరచబడాలి ప్రభా, నీ నామం మహిమపరచబడాలి ప్రభా. నోరు తెరిచి ఆయన్ని స్తుతించండి ఈ సమయంలో, నోరు తెరిచి స్తుతించండి ఆయన ఈ సమయంలో. ప్రైజ్ ప్రైజ్ ప్రైజ్. ప్రేమించే దేవా, కరుణించే రాజా, ఇదిగోనయ్యా ధైర్యంగా నీ సింహాసనం ఉన్నామయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచుకొని వేడుకుంటున్నానయ్యా. ఈరోజు మా ఆశ కూడా అదేనయ్యా, నీ నామ మహిమార్థమే మేము బ్రతకాలి. మా కోరిక అదే. మా జీవితంలో చివరికి మా అంతము ఎలా ఉందంటే నీ నామ మహిమార్థమే. ఈ లోక దృష్టిలో ఎలా కనబడినా పర్వాలేదు, మనుషుల అభిప్రాయాలు ఎలా ఉన్నా పర్వాలేదు,
మా జీవితంలో మా వాంఛ, మా గురి ఒకటేనయ్యా. మా పరుగు అంతము కడముట్టిస్తున్నామంటే దేవా, అది నీ నామ మహిమార్థమై మాత్రమేనయ్యా. ఈరోజు నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు. ఆదరిస్తానన్నావయ్యా, నువ్వే ఆదరిస్తావయ్యా. సియోన్లో ఉన్న వారికి ఆదరణ అన్నావయ్యా. అయ్యా, నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదరించు ప్రభువా. నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు ప్రభువా. నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తు ప్రభువా. నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన నీ ఆత్మ శక్తిని ఉంచు ప్రభువా. దేవా, బూడిదగా ప్రతిగా కూదండనిచ్చే దేవుడు, మాకు విలువనిచ్చే దేవుడు నీవే, మాకు ఘనతనిచ్చే దేవుడు నీవే, మమ్మల్ని హెచ్చించువాడు నీవేనయ్యా. నిన్నే మహిమ పరుస్తాము ప్రభా. దేవా, మా జీవితంలో స్తుతి అనే వస్త్రాన్ని ఎల్లప్పుడూ అనుగ్రహించే దేవుడు అయ్యా. నిన్ను స్తుతిస్తాము, నిన్నే మహిమ పరుస్తాము. ఏది ఏమైనా నిన్ను స్తుతిస్తాం, ఏది ఏమైనా నువ్వు ఏమై ఉన్నావో ఘనపరుస్తాము ప్రభా. ఈరోజు నీ ఆలయంలో ఉన్న వాటిని చూడు. బూడిద పరిస్థితులు ఉన్న వారికి దేవా గౌరవం, ఘనత నీవే అనుగ్రహించాయా. బాధలో వేదనలు ఉన్న వారికి, భారభరితమైన ఆత్మతో అణిచివేయబడుతున్న వారికి స్తుతి అనే వస్త్రాన్ని దయచే, తేలిగిదనం దయచే. నిన్ను ఆరాధిస్తున్న మాకున్న ధైర్యం వేరు ప్రభా, ఘనత వేరు ప్రభా. ఏది ఏమైనా చెదరక బెదరక నిశ్చయం నువ్వు తోడున్నావు. నీ పిలుపు మమ్మల్ని నడిపిస్తుంది. నీ ఆత్మ తోడు, నీ ఆత్మ అభిషేకం మమ్మల్ని నిశ్చయంగా నిన్ను సంతోషపెట్టినట్లుగా, నిన్ను గణపరిచినట్లుగా నడిపిస్తుందని నమ్ముతున్నావయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరిలో నీ ఆత్మకార్యాన్ని జరిగించు. ఇక్కడ నుండి తిరిగి వెళ్చునుగా ప్రతి ఒక్క అవసరతలను విరుగున్నావు, ప్రతి ఒక్కరి అక్కరలను విరుగున్నావు, ప్రతి పోరాటాలను విరుగున్నావు, ప్రతి సమస్యలను విరుగున్నావు, ప్రతి స్థితిగతులను విరుగున్నావు. ప్రతి ఒక్కరికి నీవే ఆధారం ప్రభువా. నీవే కార్యం జరిగించి ఈ నీ ఆలయంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని నీవు ఒక ప్రత్యేకమైన రీతిగా ముట్టు. ఈ లైవ్లో వీక్షిస్తున్న వారిని ప్రతి ఒక్కరిని నీవు ముట్టు ప్రభువా. నీ ఆత్మ కార్యములు మా మధ్య కొనసాగింపజేయమని వేడుకుంటూ తిరిగి వెళ్చుగా ప్రతి ఒక్కరు కావాల్సిన క్షేమాన్ని ఇచ్చి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.